హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాళ స్పెషల్ చెకోడీలు. ఈ చెకోడీల్ని భలే టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నచ్చుతాయండి. ఈ విధంగా చేశారంటే కొన్ని టిప్స్ తోటి నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఇవి పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీకు అప్లోడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చెకోడీలకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇది నేను ఇంట్లో మిల్లుకి బియ్యం తీసుకెళ్లి మిల్లుకి ఆడిచ్చిన బియ్యం పిండి అండి. అలాగే 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకొని మనము ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ సరిపోతాయి ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూను వెన్న వేసుకోండి. ఈ వెన్న వేయటం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి చెకోడీలు. అలాగే 1 టీ స్పూను వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను నువ్వులు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ నువ్వులు వేయటం వల్ల చెకోడీలు చాలా టేస్టీగా అనిపిస్తాయి, హెల్త్ కూడా మంచిది. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం రుచికి తగినంత ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి ఫ్రెండ్స్ చెకోడీలకి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇవి బాగా ఇట్లా కొంచెం బాగా వాటర్ తెరినాక ఈ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. సిమ్లో పెట్టేసుకొని బియ్యం పిండిని వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలి. నేను బియ్యము ఒకసారి కడిగేసి ఎండబెట్టి తీసుకెళ్ళే పండించిన బియ్యం పిండి అండి ఇది. మీరు ఇన్స్టెంట్గా కొనుక్కున్న రైస్ ఫ్లోర్ అయినా ప్రాబ్లం లేదు. కాకపోతే వాటర్ అనేది ఒక్కొక్కసారి 1 కప్పు వాటర్కి 1 కప్పు పిండికి కరెక్ట్గా ఇదే కొలతని చెప్పలేమండి. ఎందుకంటే బియ్యాన్ని బట్టి డిఫరెంట్గా వాటర్ అనేది ఈ పిండికి పీల్చుకుంటాయి. కాబట్టి మీరు చూసుకొని వాటర్ అనేది 1 కప్పుకి 1 బియ్యం పిండికి 1 కప్పుకి 1 కప్పు వాటర్ సరిపోతాయి. కానీ ఒక్కొక్కసారి లూజ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, మీరు పిండి అనేది కొంచెం 1 పావు కప్పు పక్కన ఉంచుకొని మీరు ఇందులోకి కలిపేసుకోండి. చాలా కరెక్ట్గా వస్తుంది. నేనైతే 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ నాకు బాగా కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చల్లారిన తర్వాత మీరు ఈ విధంగా మొత్తం పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండిని చూడండి, ఇంత సైజు ముద్ద తీసుకొని చిన్న ముద్దలాగా తీసుకొని ఈ మన ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా మన చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా చేసుకోవాలనుకుంటే చక్రాల గిద్దె ఉంటుంది కదా, దానికి కొంచెం లావు ప్లేట్ ఉంటే మీరు చక్రాల గిద్దెలో కూడా నొక్కుకోవచ్చు ఫ్రెండ్స్. చక్రాల గిద్దెలోకి ఇలా పొడవుగా చేసుకొని చేతికి ఇలా రింగులాగా చుట్టేస్తే చెకోడీలు అనేది రెడీ అయిపోతాయి. అన్నీ ఇదే విధంగా చేసేసుకొని మనము ఇప్పుడు బాండీలోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా వేసుకోండి. ఎందుకంటే మీరు చేతితోటి వేస్తే ఒకేసారి నూనె మీద మన చేతి మీద పడే అవకాశం ఉంటుంది. మీరు అన్ని చెకోడీల్ని రౌండ్గా చెకోడీలాగా చేసేసుకొని ఈ వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. ఈ చెకోడీల్ని ఇలా వేసిన తర్వాత గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఈ చెకోడీల్ని రింగ్స్ అన్నీ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చెకోడీలు బాగా కాలాలి. చూడండి మనకి బుడగలన్నీ తగ్గిపోయి ఆయిల్లో నుంచి చూడండి మనకి చక్కగా పైకి తేలినట్టు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇంకా చెకోడీల్ని తీసేసుకోవటమే. చక్కగా అన్ని చెకోడీల్ని చేసేసుకొని వేడి వేడి నూనెలో వేసేస్తే ఈజీగా అన్ని చెకోడీలకి మనం చెకోడీలు రెడీ అయినట్టేనండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్